This is again, friends, a small intro. As I said, right, our actual topics will be discussing. I mean, we will go into the actual topics on Monday. ఈ రోజు నేను ఒక క్విక్ ఓవర్వ్యూ చెప్తాను మీకు. ఒక డేటా మైనింగ్ అంటే మ- ఏదైనా సరే, ఆమ్, ఇది ఇంగ్లీష్, ఒక సింపుల్ ఇంగ్లీష్ మనం మాట్లాడేది. డేటా మైనింగ్ అనేది ఒక వర్డ్. దాన్ని స్ప్లిట్ చేయండి. మైనింగ్ అనగానే మీకు కోల్ మైనింగ్, గోల్డ్ మైనింగ్ ఇవి గుర్తు రావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కోల్ మైనింగ్. కోల్ మైనింగ్ అంటే ఏం చేస్తాం మనం? ఎర్త్ క్రస్ట్ ని రైట్ తవ్వుతాం కదా, నల్ల బంగారం తీయడానికి బయటికి. బ్లాక్ కోల్, బ్లాక్ గోల్డ్. కోల్ ఇస్ నథింగ్ బట్ బ్లాక్ గోల్డ్. సో మనం మొత్తం ఎర్త్ ని తవ్వుతాం. తవ్వి ఇంపార్టెంట్ కోల్ ని బయటికి తీస్తాం. దట్స్ కాల్డ్ అస్ మైనింగ్, ఇజంట్ ఇట్? అలాగనే మనకి రా డేటా ఉంటుంది. రా డేటా అంటే మనం ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాం, ఏదో ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి, రైట్? కొనడము, అమ్మడము, చేతులు మార్చడము, రైట్? ఇదంతా ట్రాన్సాక్షన్. అవన్నీ ఏంటంటే మనం రికార్డ్ చేయాలి. ఏంటి రికార్డ్ అంటే? బుక్స్ లో కాదు. ఒకప్పుడు బుక్స్ లో రాసేవాళ్ళం, ఇప్పుడంతా కంప్యూటర్లో ఫీడ్ అవుతాం. డిజిటల్ డేటా. ఆ డేటా రా ఫార్మాట్ లో ఉంటుంది. వి విల్ కాల్ ఇట్ as రా డేటా. ఓకే, ఇప్పుడు ఈ రా డేటా లోపల ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికి మనం డేటాని మైన్ చేయాలి. మైన్ అంటే అది తవ్వాలి. తవ్వి అందులో ఇంపార్టెంట్ ఏంటి అనేది మనం బయటికి తీయాలి. ఓకేనా? సో డేటా మైనింగ్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ మైనింగ్ ద డేటా టు ఫైండ్ ప్యాటర్న్స్. అంటే ఏంటి? వాట్ డస్ దట్ మీన్ అగైన్? నిన్న కూడా ఈ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఇది ఒక హార్ట్ రేట్, పల్స్ కదా, పల్స్ రేట్ కదా ఇది, హార్ట్ పల్స్ బీట్. ఇది మన డేటా అనుకుందాం. మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఓకే, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్దాం. ఈ రిపోర్ట్ చూపిద్దాం, ఈసీజీ రిపోర్ట్. దీన్ని ఈసీజీ రిపోర్ట్ అంటారు. డాక్టర్ ఈ రిపోర్ట్ని చూసినప్పుడు పేషెంట్ హార్ట్ బీట్ ఎలా ఉందో చెప్పగలగాలి. ఓకే, డాక్టర్ ఎందుకంటే చదివారు అదంతా. 5 years, 10 years, whatever the study that they did, they studied about this heart pattern. వాళ్ళకి చూడంగానే తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఏమన్నా ప్యాటర్న్ ఉందా, ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది చూడాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ సెకండ్ హార్ట్ రేట్ కొంచెం పెరిగింది అనుకుందాం. ఇట్లా ఎవ్రీ సెకండ్, రైట్? ఓకే, కలర్ కావాలని పేరు రాస్తున్నా సో దట్ యు అండర్స్టాండ్. ఇప్పుడు ఇది చూస్తే ఒక ప్యాటర్న్ ఉంది. ఎవ్రీ 2 beats తర్వాత ద థర్డ్ బీట్ హ్యాస్ సమ్ వేరియేషన్. ఓకే, డాక్టర్స్ ఈ రిపోర్ట్ ని చూసినప్పుడు అది ఐడెంటిఫై చేయగలగాలి. దాన్ని మైనింగ్ ఆఫ్ ద డేటా అంటారు. ఇది ఐడెంటిఫై చేయగలిగితే ఆ ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ గా ఇవ్వగలుగుతారు, రైట్? పేషెంట్ ని కాపాడగలుగుతారు. బిజినెస్ పరంగా కూడా అంతే. ఇప్పుడు ఎనీ బిజినెస్, రీటైల్ బిజినెస్ తీసుకుందాం. డేటా కలెక్ట్ చేస్తున్నాము, ట్రాన్సాక్షన్స్ మనం వెళ్ళి కొంటున్నాము, మనకు ఒక బిల్ వస్తుంది. బ్యాక్ ఎండ్ లో వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు, డేటాని రికార్డ్ చేస్తున్నారు. 1 month డేటా ఉంది, చాలా మంది కస్టమర్స్ ఉన్నారు, చాలా ఐటమ్స్ కొంటున్నారు. సో 1 month డేటా ఉంది. ఈ డేటాలో నేను ఇప్పుడు తొంగి చూస్తే అసలు ఏం జరుగుతుంది అని చూస్తే, ఎంతమంది కస్టమర్స్ వచ్చారు, యూనిక్ కస్టమర్స్, అసలు ఈ 1 month లో ఎంతమంది పాత కస్టమర్స్ ఉన్నారు, ఎంతమంది కొత్త కస్టమర్స్ యాడ్ అయ్యారు అని తెలుస్తుంది. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్, దిస్ ఇస్ వన్ ఇన్ఫర్మేషన్. అసలు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఓకే, పర్చేస్ పవర్ అంటారు దాన్ని. సో ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది తెలుసుకోగలుగుతాం. ఏ టైంలో కొంటున్నారు, ఆర్ ఏ డేట్ లో కొంటున్నారు. అంటే డే అంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, రైట్? ఈ వీక్ డేస్ లో ఏ డేలో కొంటున్నారు. వీక్ డేస్ కి వీకెండ్స్ కి డిఫరెన్స్ ఉందా? ఓకే, ఏ ప్రోడక్ట్స్ ఎక్కువ కొంటున్నారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా బయటికి తీయచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే యాజ్ ఎ బిజినెస్ మనం ఏమైనా కూపన్స్ ఇవ్వడము, లేదంటే వాళ్ళకి ఏదైనా మార్కెటింగ్ క్యాంపెయిన్ చేయడము, సో దట్ వి అట్రాక్ట్ కస్టమర్స్. కస్టమర్స్ మళ్ళీ వస్తేనే మనకి బిజినెస్ ఉంటుంది. ఎలా రప్పించాలి అనేది బ్రెయిన్ మొత్తం యూజ్ చేసి ఆ డొమైన్ ఎక్స్పర్ట్స్ సమ్ లాజిక్, సమ్ ఆఫర్స్ డివైన్ చేసి చేస్తారు.
ఏదో బ్లైండ్గా చెయ్యరు. ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ లాజిక్ ఏదైతే ఆఫర్ ఏదైతే డిఫైన్ చేస్తున్నారో అది దట్ వుడ్ మేక్ మోర్ సెన్స్. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు కదా, నేను ఒక ఆఫర్ ఇస్తాను. ఓకే, ఎంతమందికి లేస్ తెలుసు? లేస్ అంటే ఏంది? చిప్సే కదా, పొటాటో చిప్స్, రైట్? మీరు మాట్లాడాలి. ఓకే, యూ గైస్ హ్యావ్ టు టాక్. సో లేస్ అందరికీ తెలుసు కదా. Yes. ప్రింగిల్స్ ఎంతమందికి తెలుసు? ప్రింగిల్స్ అనేవి ఉన్నాయి, ఎంతమందికి తెలుసు? అశోక్కి తెలుసు. గగన, హరిచందన, నాగ వెంకట్. తెలుసు వి నో దట్. యా, సో మీరు మాట్లాడాలి. ఓకే, సో లేస్ తెలుసు, ప్రింగిల్స్ కూడా తెలుసా? కాస్ట్ ఎంత ఉంటుంది? లేస్ 20 రూపీస్. ప్రింగిల్స్ కాస్ట్ ఎవరికైనా ఐడియా ఉందా? 100 sir. ఎస్, 99 రూపీస్ అని ఫ్యాన్సీగా అమ్ముతారు, 100 రూపీస్. ఓకే, ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్లో నేను ఆఫర్ ఇస్తా. ఏమని? 20% ఆన్ ప్రింగిల్స్ అని ఇస్తా. ఈ ఆఫర్ నేను అందరికి ఇస్తా. అంటే మీరంతా కస్టమర్స్ అనుకుందాం. నాది రీటైల్ స్టోర్, నాది బిజినెస్, మీరంతా నా కస్టమర్స్. ఓకే, నేను మీ అందరికీ ఒక యాప్ మార్కెటింగ్ క్యాంపెయిన్ అంటే ఒక మెసేజ్ పంపిస్తా. మీరు ప్రింగిల్స్ కొంటే 20% డిస్కౌంట్ అని. మెసేజ్ పంపించాలంటే ఖర్చు అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు 7 మెంబర్స్ ఉన్నారు, ఈచ్ పర్సన్కి 1 రూపీ వేసుకుందాం, అంటే 7 రూపీస్ పర్ 1 క్యాంపెయిన్, 1 యాడ్ ఆర్ 1 మెసేజ్. ఓకే, ఇలాగ నాకు ఇమాజిన్ 100,000 అంటే 1000 కస్టమర్స్ ఉన్నారు, అంటే ఒక్క మెసేజ్ ఈచ్ కస్టమర్కి పంపించడానికి నాకు 1000 రూపీస్ పడుతుంది. ఓకే, ఇందులో ఎంతమంది ప్రింగిల్స్ కొంటారు? 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత. అంటే ఎంత అవుతుంది? ఇఫ్ ఐ గివ్ 20% ఆన్ దిస్, ఎంత అవుతుంది ఇది? ₹80 అవుతుంది. అంటే మీరు 20 రూపీస్ డిస్కౌంట్ చూసి 80 రూపీస్ పెట్టి ప్రింగిల్స్ కొంటారా? ప్రింగిల్స్ అంటే ఏం లేదు, బేక్డ్ పొటాటో చిప్స్ అంతే. No, sir. కొనరు కదా, No, sir. ఆబ్వియస్గా కొనరు, ఎందుకంటే ఇట్ ఈస్ టూ కాస్ట్లీ. మన రేంజ్ ఏంటి? 20 రూపీస్. ఓకే, సో నేను ఒక 1000 కస్టమర్స్కి మెసేజ్ పంపించే కంటే ఎంతమంది కస్టమర్స్ అండ్ ఏ కస్టమర్స్ ప్రింగిల్స్ కొంటున్నారో నాకు తెలిస్తే, ఓకే, వాళ్ళకి మట్టుకే నేను మెసేజ్ చేస్తే బాగుంటుంది కదా. అంటే అవుట్ ఆఫ్ 1000 కస్టమర్స్ మేబీ నాకు 200 కస్టమర్సే ప్రింగిల్స్ కొంటారు. 800 customers, they purchase Lays. Only 200 customers will purchase Pringles. నేను ఈ 800 రూపీస్ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? దే విల్ నాట్ పర్చేస్, ఇజంట్ ఇట్? సో నాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే, ఎవరు కొంటున్నారు ప్రింగిల్స్ అనేది నాకు తెలిస్తే, ఐ కెన్ సేవ్ మనీ. ఐ కెన్ ఓన్లీ సెండ్ ఆ మెసేజ్ ఓన్లీ ఈ 200 పీపుల్కే పంపించి I can save that money. I can use this 800 rupees in some other activity, which will give me returns. అర్థమవుతుంది కదా? Everybody is it making sense? Yes. Yes, yes. సో ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఎవరు చెప్తారు? ఈ 200 మెంబర్స్ ఎవరు అనేది ఎవరు చెప్తారు? Data చెప్తారు. డేటా. Yes, purchases data. Data. ఎస్, ప్రీవియస్ పర్చేజెస్. అది ఎక్కడ ఉంది? డేటాలో ఉంది. హిస్టారికల్ డేటా అంటాం మనం దీన్ని. సో ఆల్ ద ప్రీవియస్ పర్చేజెస్, ఇప్పుడు వరకు, నిన్నటి వరకు అనుకుందాం, నిన్నటి వరకు ఏ ట్రాన్సాక్షన్స్ జరిగినాయో ఆ డేటా మొత్తం తీస్తాం బయటికి. తీసి ఇందులో మనం ఆ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, ఇది డేటా మైనింగ్ అంటే. ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ మట్టుకి. మనం దీన్ని అనాలిటిక్స్ అని కూడా అంటాం. ఓకే, ఎందుకంటే అనలైజ్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ బయటికి తీస్తున్నాం కాబట్టి దీన్ని డేటా అనాలిటిక్స్ అంటారు. క్లియరా అందరికి? ఎగ్జాంపుల్, డేటా మైనింగ్ అంటే, డేటా అనాలిటిక్స్ అంటే. Yes, sir. Clear, sir? Wonderful. All right. Okay, so
ఏ పని చెయ్యాలి అన్నా ఒక పద్ధతి ఉంటుంది కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్ క్రాస్ చేయాలన్నా దేర్ ఇస్ అ ప్రాసెస్, రైట్? మనకు చిన్నప్పుడు స్కూల్స్లో నేర్పించారు. రోడ్ క్రాస్ చేయాలంటే ఫస్ట్ లెఫ్ట్ చూడు, రైట్ చూడు, మళ్ళీ లెఫ్ట్ చూడు, దెన్ జీబ్రా క్రాసింగ్ దగ్గర క్రాస్ చేయని ఒక ప్రాసెస్ పెట్టారు. ఒక పద్ధతి ఉంటుంది కదా, ప్రాసెస్. అలాగనే మన ఎనాలిటిక్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చేయాలి అంటే, అంటే ఇది ఒక టాస్క్ అనుకుందాం, ఒక పని. ఈ పని చేయాలి అంటే ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఓకే, దీన్ని మనం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మెథడాలజీ అంటాం. అంటే ప్రాసెస్ ఉంటుంది కదా, ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మెథడాలజీ. ఓకే, ఎవరు చేస్తారు అంటే మేనేజర్స్ ఎన్ష్యూర్ చేస్తారు అనమాట. మీ టీంకి మేనేజర్ ఉంటారు, ఆ మేనేజర్ ఏంటి, ఈ ప్రాసెస్ అందరూ ఫాలో అవుతున్నారా లేదా, ఒక ప్రాజెక్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా అదే చెయ్యాలి, ఆ స్టెప్సే చేయాలి అని ఇంప్లిమెంట్ చేపిస్తారు. ఓకే, ఆ ప్రాసెస్ ని ఇక్కడ మనము క్రిస్ప్ డిఎం అని అంటాం. ఓకే, ఒక పేరు ఇచ్చారు దానికి, ఆ ప్రాసెస్ కి. ఆ పేరు క్రిస్ప్ డిఎం. అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే క్రాస్ ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రాసెస్ ఫర్ డేటా మైనింగ్. డేటా మైనింగ్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. ఈ డేటా మైనింగ్ చేయాలి అంటే ఒక స్టాండర్డ్ ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ అన్ని ఇండస్ట్రీస్ కి సంబంధించిన డేటా మీద ఇంప్లిమెంట్ చేస్తాము. ఉట్టి రీటైల్ ఇండస్ట్రీ అనే కాదు, హెల్త్ ఇండస్ట్రీ అనే కాదు, అగ్రికల్చర్ అయినా సరే, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా సరే, ఏవియేషన్ అయినా సరే, సప్లై చైన్ అయినా సరే, రైట్? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ బిజినెస్ డొమైన్. ఫార్మింగ్ చేస్తున్నారు అనుకుందాం, రైట్? ఈవెన్ ఇన్ ఫార్మింగ్ ఒక పద్ధతి ఫాలో అవ్వాలి, ఆ డేటాని తీసుకొని మనం ప్రాసెస్ చేయాలి అంటే. అందుకని క్రాస్ ఇండస్ట్రీ అంటారు, అంటే అక్రాస్ ఆల్ ది ఇండస్ట్రీస్ అని అర్థం. అండ్ ఇది ఒక స్టాండర్డ్, గ్లోబల్ స్టాండర్డ్ అనమాట. ఓకే, కానీ ఈ ప్రాసెస్ పాత పద్ధతి. బిఫోర్ కోవిడ్ ఇది యూజ్ చేసేవారు. బిఫోర్ కోవిడ్ ఈ పద్ధతి ఫాలో అయ్యేవారు. ఇది ఇంప్లిమెంట్ చేసినప్పుడు కొన్ని ఛాలెంజెస్ వచ్చినాయి అన్నమాట. ఏదైనా సరే మనం ఒక పని చేస్తున్నప్పుడు మనకు ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్ని మనము సాల్వ్ చేసుకొని రిఫైన్ చేస్తాం కదా. ఏ పని అయినా సరే మనం ఇంప్రూవ్ అవుతాం. అలాగనే ఈ ప్రాసెస్ ముందు ఇంప్లిమెంట్ చేసేవారు ఇంప్లిమెంట్ చేసినప్పుడు వచ్చిన ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసి కొత్త ఛాలెంజ్ అంటే కొత్త ప్రాసెస్ని కనుక్కున్నారు. ఓకే, ఆ ప్రాసెస్ని క్రిస్ప్ ఎంఎల్క్యూ అంటారు, అది నెక్స్ట్ స్లైడ్లో ఉంది. బట్ యా, ఇదేంటంటే ఈ పద్ధతిని లైఫ్ సైకిల్ అంటారు. ఓకే, అండ్ ఏం చేస్తున్నాం మనము, మషిన్ లెర్నింగ్ ఇంప్లిమెంటేషన్స్ చేస్తున్నాం. సో మనం ఏంటంటే ఎంఎల్ లైఫ్ సైకిల్ అని కూడా అంటారు దీన్ని. ఓకే, ఆర్ వర్క్ ఫ్లో, ఎంఎల్ వర్క్ ఫ్లో అని కూడా అంటారు. పేర్లు అనమాట ఇవన్నీ, డిఫరెంట్ నేమ్స్. అల్టిమేట్లీ ఇది ఒక పద్ధతి. ఇందులో టోటల్ 6 ఫేజెస్ ఉంటాయి. ఓకేనా, కొత్త పద్ధతిలో కూడా 6 ఫేజెస్ ఉంటాయి. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు రిమెంబర్ దిస్, దట్ ఈస్ ఓకే, నో ప్రాబ్లం. కానీ ఎందుకు కొత్తది తీసుకున్నారు అనేది అర్థం కావాలి అంటే ఇందులో ఏం ప్రాబ్లం ఉందనేది అర్థం కావాలి ఫస్ట్. అందుకని ఇది చెప్తున్నాను నేను ఫస్ట్. ఓకే, ఈ ఫౌండేషన్స్ మటుకు చాలా స్ట్రాంగ్గా ఉండాలి మీరు. 6 ఫేజెస్ ఉంటాయని చెప్పాను కదా. ఇట్ స్టార్ట్స్ హియర్. అంటే ఒక బిజినెస్ ఏం చేస్తుంది, రీటైల్ బిజినెస్ తీసుకున్నాం, ఇందాక ఎగ్జాంపుల్ చెప్పా కదా. ఆ బిజినెస్ ఎలా జరుగుతుంది, ఓకే, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఎక్కడ మనీ జనరేట్ అవుతుంది, ఎవరు ఖర్చు పెడుతున్నారు, ఎవరు తీసుకుంటున్నారు, ఎంత తీసుకుంటున్నారు, ఎలా తీసుకుంటున్నారు, ఈ పద్ధతులన్నీ తెలియాలన్నమాట బిజినెస్ గురించి. దాన్ని బిజినెస్ అండర్స్టాండింగ్ అంటారు. అంటే ఒక రీటైల్ బిజినెస్ ఎలా జరుగుతుందో తెలియకుండా మనం అందులో ఏమీ చేయలేం. ఇట్ ఇప్పుడు ఫార్మింగ్ చేయాలి అంటే అసలు ఆ పద్ధతి ఏంటి, ఫార్మింగ్కి ఏదైనా ఒక పంట వేయాలి అంటే పంటకి సంబంధించిన డీటెయిల్స్ మనకు తెలియాలి. అంతే కదా, ఊరికే ఏదో పొలంలో వెళ్ళి దిగి చేసేసినట్టు కాదు కదా. మన మహేష్ బాబు సినిమాలో చూపించినట్టు అట్లా మూవీస్లోనే జరుగుతుంది, నిజంగా జరుగుతుంది. సో అసలు ఇది ఏంటి అనేది తెలియాలి, దాన్ని బిజినెస్ అండర్స్టాండింగ్ అంటారు. ఓకే, ఇది అయిన తర్వాత ఆ బిజినెస్లో సంబంధించిన డేటా ఏదైతే జనరేట్ అవుతుందో ఆ డేటాని కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు రీటైల్ ఎగ్జాంపుల్ చెప్తాను కదా. షాప్ పెట్టారు, ఒక రీటైల్ స్టోర్ పెట్టారు. ఓకే, సూపర్ మార్కెట్ అనుకుందాం, జనరల్ కిరాణా స్టోర్ అంటారు కదా, అది అనుకుందాం.
దీంట్లో ఒక ఓనర్ ఉంటాడు అండ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రోడక్ట్స్ని ఓనరు డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొనుక్కుంటాడు. మల్టిపుల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ పేస్ట్ అనుకుందాం, పేస్ట్కి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ సపరేట్ ఉంటారు. బిస్కెట్స్ అనుకుందాం, దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ వేరే ఉంటారు. ఇజంట్ ఇట్? అట్లాగా డిఫరెంట్ ప్రోడక్ట్స్కి డిఫరెంట్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. వాళ్ళందరి దగ్గర నుంచి ఈ రీటైలర్ కొనుక్కొని పెట్టుకోవాలి, స్టాక్ కొనుక్కొని పెట్టుకోవాలి. ఓకే, అంటే అక్కడ ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అలాగా ఇవి మనం ట్రాన్సాక్షన్స్ అన్నీ పెట్టుకొని, ఓకే, ఈ స్టాక్ మనం అమ్మేటప్పుడు ఇండివిజువల్ కస్టమర్స్కి అమ్ముతున్నాం, రీటైల్ కస్టమర్స్కి అమ్ముతున్నాం. ఓకే, సో ఆ ట్రాన్సాక్షన్స్ కూడా సపరేట్గా మెయింటైన్ చేయాలి. సో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఇక్కడ? డిస్ట్రిబ్యూటర్స్ ఇన్వాల్వ్ అయ్యారు, రీటైలర్ ఇన్వాల్వ్ అయ్యారు, అండ్ కస్టమర్స్ ఇన్వాల్వ్ అయ్యారు. ఇక్కడ స్టాఫ్ ఉంటుంది, ఓకే, సపోర్ట్ స్టాఫ్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఓకే, ఇంకా వేరేవి, ఇంకా ఈ రియల్ ఎస్టేట్ ప్రిమైసెస్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ఉంటాయి. సో ఇట్లాగా చాలా టచ్ పాయింట్స్ ఉంటాయి. సో అదంతా అర్థం చేసుకొని డిస్ట్రిబ్యూటెడ్ ఏం డేటా జనరేట్ చేస్తున్నారు, రీటైలర్ దగ్గర ఏం డేటా ఉంటుంది, వాటి డెఫినిషన్స్ ఏంటి, ఇక్కడ ఏం డేటా వస్తుంది, ఇక్కడ ఏం డేటా వస్తుంది, ఆ డేటాను కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇది అయిన తర్వాత ఆ డేటా ఒక రా ఫార్మాట్, ర్యాండమ్లో ఏదో అట్లా స్టోర్ చేసి పెట్టేస్తారు. ఇదంతా తీసుకొచ్చి ఒక ప్రాపర్ ఫార్మాట్లో ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది. దాని డేటా ప్రిపరేషన్ అంటాం. ఇది అయిన తర్వాత మనం మోడలింగ్ చేస్తాం. మోడలింగ్ అంటే ఈ యాక్చువల్ మెషిన్ లెర్నింగ్ ఇంప్లిమెంటేషన్స్, ఎనాలిటిక్స్ సంబంధించిన టెక్నిక్స్ అప్లై చేస్తాం. ఇక్కడ అప్లై చేసినప్పుడు ఒకటి చేయం, మల్టిపుల్ సొల్యూషన్స్ ఉంటాయి, ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఈ అప్లై చేసిన తర్వాత మనకి రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ని ఇవాల్యుయేట్ చేయాలి. అంటే కరెక్ట్గానే వచ్చినాయి ఆ రిజల్ట్స్, లేదంటే ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఎంత కరెక్ట్గా వచ్చింది, ఎంత డీవియేట్ అవుతుంది, ఇదంతా మనం ఎవాల్యుయేట్ చేయాలి. ఇదంతా ఓకే అనుకున్నప్పుడు అప్పుడు మనం బిజినెస్లో ఇంప్లిమెంట్ చేస్తాం ఫైనల్గా. ఓకేనా, దాన్ని డిప్లాయ్మెంట్ ఫేజ్ అంటారు. ఈ డిప్లాయ్ చేసిన తర్వాత కొత్త డేటా వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? బిజినెస్ పరంగానే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పుడు వస్తుంది. సో ఇది రౌండ్గా ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇట్స్ సైకిల్ అనమాట, అందుకని లైఫ్ సైకిల్ అంటాం. ఓకే, సో ఇది క్రిస్ప్ డిఎం మెథడాలజీ. 6 phases ఉన్నాయి. 1, 2, 3, 4, 5 and 6. ఇప్పుడు దీన్ని ఇంప్రూవైజ్ చేశారు. పోస్ట్ కోవిడ్ ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయని ఏం చేశారు, ఆ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయడానికి స్లైట్గా ట్వీక్ చేశారు. ఓకే, దీన్ని క్రిస్ప్ ఎంఎల్క్యూ అంటారు, క్రాస్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్ ప్రాసెస్. క్రిస్ప్ అట్లనే ఉంది. డేటా మైనింగ్ అనకుండా మషిన్ లెర్నింగ్ విత్ క్వాలిటీ అంటారు. అంటే ఏ పని చేసినా కానీ ప్రాపర్గా అవుట్పుట్ రావాలి. అంటే ఇక్కడ 6 stages ఉన్నాయి కదా, ఎవ్రీ స్టేజ్లో మనకి ప్రాపర్గా ఇవాల్యుయేషన్ జరగాలి. ఒక్క స్టేజ్లోనే కాదు, అన్ని స్టేజెస్లో మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది క్వాలిటీ పరంగా చెక్ చేస్తారు. ఇది పాత పద్ధతిలో లేదు. డేటా మైనింగ్లో మనకి చెక్ పాయింట్స్ లేవు అన్నమాట. అదొక ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్, బిజినెస్ అండ్ డేటా. ఆ బిజినెస్కి సంబంధించిన డేటా ఏదైతే ఉందో అవి 2 separate ఎంటిటీస్ కాదు. బిజినెస్ ద్వారానే డేటా జనరేట్ అవుతుంది. ఇప్పుడు డేటా చూస్తే బిజినెస్ అర్థమవుతుంది. 2 కంబైన్డ్గా ఉంటాయి కాబట్టి రెండింటిని కంబైన్డ్గానే మనం చూడాలి, సపరేట్గా చూడకూడదు. అందుకని రెండింటిని కంబైన్ చేశారు. రైట్, డిఫరెన్స్ నెంబర్ 2. నెక్స్ట్, క్రిస్ప్ డిఎంలో డిప్లాయ్మెంట్ దగ్గర ఆగిపోయింది. అంటే మనం ప్రొడక్షన్లో ఇంప్లిమెంట్ చేసేసి ఆపేసాం. బట్ అమ్మిన తర్వాత ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక టెలివిజన్ కొన్నారు, టీవీ కొన్నారు. టీవీ కొంటే అయిపోతుందా? టీవీ అమ్మినోడి పద్ధతి అంటే వాడి పని అయిపోతుందా? ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా, మళ్ళీ సర్వీస్, ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఉంటుంది కదా. అంటే కొన్నాక నాకేం సంబంధం లేదని అయితే ఎవరు అన్నారు కదా, వారంటీ ఉంటుంది కదా. దట్ ఈస్ విచ్ ఈస్ మిస్సింగ్ బిగ్ టైమ్ ఇన్ క్రిస్ప్ డిఎం మెథడాలజీ. ఎందుకంటే
ఈ అనాలిటిక్స్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. మనం బిజినెస్ అయితే ఆపం కదా. ఎనీ బిజినెస్ వెన్ యూ స్టార్ట్ యుల్ నాట్ స్టాప్ ఇట్. మీరు కంటిన్యూ చేస్తూనే ఉంటారు ఆ బిజినెస్, అంతే కదా, ఎక్కడ ఆపరు. అలాంటప్పుడు కొత్త డేటా వస్తూనే ఉంటుంది. మరి ఆ కొత్త డేటా మీద కూడా అనాలిటిక్స్ చేయాలి కదా. అంటే మనం ఏదైతే డెవలప్ చేసామో సొల్యూషన్, అది ఆ కొత్త డేటా మీద కూడా పనిచేయాలి, ఉట్టి హిస్టారికల్ డేటా మీద కాదు. అప్పుడే మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాం, ఇజంట్ ఇట్? Correct. మరి అలాంటి సొల్యూషన్ డిప్లాయ్ చేసిన తర్వాత కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అని చూసుకోవాల్సిన పద్ధతి కూడా, చూసుకోవాల్సిన అవసరం కూడా మనదే కదా. దట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అందుకని ఈ ఒక ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేశారు, మానిటరింగ్ అండ్ మెయింటెనెన్స్. అంటే ఇది ఆఫ్టర్ సేల్స్ మీరు సపోర్ట్ చేస్తున్నట్టు కస్టమర్కి. అంటే టీవీ కొన్నాక మీకు 1 year వారంటీ వస్తుంది, ఆర్ సర్వీస్ సపోర్ట్ ఉంటుంది, ఏదైనా కావాలంటే ఫోన్ చేయండి మేము వచ్చి హెల్ప్ చేస్తామని. అదనమాట మానిటరింగ్ అండ్ మెయింటెనెన్స్. కాన్స్టెంట్గా మానిటర్ చేయాలి, కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, నిన్న ఇచ్చినట్టే ఈరోజు కూడా ఉందా, ఆర్ లాస్ట్ మంత్ ఇచ్చినట్టే ఈ మంత్ కూడా పనిచేస్తుందా, లేదంటే చేంజ్ అయిపోయిందా. ఎందుకంటే డేటా కూడా చేంజ్ అవుతుంటుంది కదా, కొత్త డేటా వస్తూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది, రైట్? అందుకని మానిటర్ చేయాలి. అండ్ ఏదైనా చేంజెస్ కనిపిస్తే ఇమీడియట్గా దాన్ని కరెక్ట్ చేయాలి. దాన్ని మెయింటెనెన్స్ అంటారు, మాడిఫికేషన్స్ చేస్తుంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ as మానిటరింగ్ అండ్ మెయింటెనెన్స్. సో ఇవి స్లైట్ చేంజెస్ విచ్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద స్టాండర్డ్ ప్రాసెస్. దీన్ని మనం క్రిస్ప్ MLQ మెథడాలజీ అంటాము. దిస్ ఈస్ ద ఫ్రేమ్వర్క్ విచ్ ఈస్ గ్లోబలీ యూస్డ్. గ్లోబలీ అంటే మొత్తం ప్రపంచంలో ఇది ఒక స్టాండర్డ్ పద్ధతి అనమాట. దెర్ ఆర్ అదర్ థింగ్స్ ఆల్సో, వేరే పద్ధతులు కూడా ఉన్నాయి, బట్ దిస్ ఇస్ వాట్ ఈస్ స్పెసిఫికలీ యూస్డ్. ఓకేనా? ఇది ఎట్లా అంటే మీరు 2x2 టేబుల్ ఉంటుంది కదా, ఆ 2 టేబుల్ని బై హార్ట్ చేసినట్టు 6 phases-ని బై హార్ట్ చేయాలి. ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మనం ఈచ్ స్టెప్ అర్థం చేసుకుంటాం. ఓకే, మనం ఇప్పుడు కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నప్పుడు ఈచ్ స్టెప్ ఒక్కొక్కటి డీటెయిల్డ్గా చదువుతాం, సరేనా? యా, ఎనీ క్వశ్చన్స్? Sixth step, monitoring and maintenance. Let us reviews or normal companies. Normal companies వచ్చి phone calls వస్తున్నట్టు continuous అది కూడా will that include in sixth step? మనం ఒక ప్రోడక్ట్ ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను చందన ఇక్కడ, బట్ అది జరగదు. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం ఒక మ్యాథమెటికల్ మోడల్ ఇస్తాం అనమాట. ఇక్కడ మెషిన్ లెర్నింగ్ మోడల్ అంటే ఒక మ్యాథమెటికల్ సొల్యూషన్, ఒక సాఫ్ట్వేర్ ఇస్తాం. ఓకే, ఆ సాఫ్ట్వేర్కి ఏముంటుంది, ఇన్పుట్ ఏముంటుంది, డేటా ఉంటుంది, అవుట్పుట్ ఆ డేటాని ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? రీటైల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. మన మెడికల్ షాప్ ఉంది కదా, మెడికల్ షాప్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. లాస్ట్ మంత్ ఎట్లా జరిగిందో బిజినెస్ ఈ మంత్ కూడా సేమ్ జరుగుతుందా? యా చందన, యూ హ్యావ్ టు ఆన్సర్. నో, రైట్? యా, నో. సో సేమ్ ఉండదు, ఖచ్చితంగా వేరియేషన్స్ ఉంటాయి. బట్ మనము ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేసినప్పుడు పాత డేటా బేస్ చేసుకునే చేసాం కదా, హిస్టారికల్ డేటా అంటాం మనం, ఇజంట్ ఇట్? సే ఫర్ ఎగ్జాంపుల్ మనం జనవరి 2025 నుంచి ఏప్రిల్ 2025 ఆర్ మార్చ్ 2025 అనుకుందాం. ఓకే, ఇది హిస్టారికల్ డేటా. దీన్ని బట్టి మనము ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసాం, అందులో ప్యాటర్న్ ఎట్లా ఉంది ఏంటని చూసాం, దాన్ని బట్టి మనం అప్లికేషన్ డెవలప్ చేసేసాం. ఇప్పుడు ఏప్రిల్ వచ్చింది, ఏప్రిల్లో సేమ్ ప్యాటర్న్ ఉంటుందన్న గ్యారంటీ ఉందా? లేదు కదా. అలాంటప్పుడు ఈ సాఫ్ట్వేర్ సిమిలర్ రిజల్ట్స్, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఇస్తుందా, అంటే బిహేవియర్ పరంగా ఈ డేటా మీద ఎట్లయితే రిజల్ట్స్ వచ్చినాయో ఈ కొత్త డేటా కూడా ఆన్ ద సేమ్ లైన్స్ మనకి కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, అంటే మన హార్ట్ రేట్ చెప్పాను కదా, మళ్ళీ ఇట్లా ఉంది, సడన్గా ఏమవుతుంది, కొంచెం చేంజ్ అవుతుంది. సో డాక్టర్ ఏం చేశాడు, ఓకే ఇక్కడ ప్రాబ్లం ఉంది ఇప్పుడు వరకు, సో పేషెంట్ 40 years, ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, ఒక మెడిసిన్ ఇస్తా. బాగానే నడిచింది,
ఇప్పుడు 50 years వచ్చినాయి పేషెంట్కి. ఓకే, మళ్ళీ సేమ్ ప్రాబ్లం వచ్చింది. సేమ్ మెడిసిన్ ఇస్తే పని చేస్తుందా? ఇప్పుడు 50 years కదా పేషెంట్కి, లేదు. పని చేయకపోవచ్చు, వీ డోంట్ నో. Hmm. సో ఆ చేంజెస్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఒక సేమ్ మెడిసిన్ ఇస్తే పని చేయకపోతే ఇమీడియట్ గా మనం అది ఏంటి ప్రాబ్లం అనేది ఎవాల్యుయేట్ చేసుకొని మెడిసిన్ కరెక్ట్ గా పంపించాలి, కరెక్ట్గా ఇవ్వాలి. ఓకే, సో మనం ఏంటి మెడిసిన్ ఇవ్వగానే వదిలేయం, మనం అబ్జర్వ్ చేయాలి, మానిటర్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఆ మనం తర్వాత రిటైల్ మోడల్లో తీసుకున్న ఎగ్జాంపుల్ కూడా హిస్టారికల్ డేటాని బట్టి ఒక మోడల్ బిల్డ్ చేసి ప్రజెంట్ చేసినప్పుడు, సో దాట్ మోడల్ మే నాట్ వర్క్ ఫర్ ఆన్ గోయింగ్ డేటా. కరెక్ట్. ఓకే. దాన్ని డేటా డ్రిఫ్ట్ అంటాం. ఓకే. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుంది, రైట్? బిఫోర్ వార్, ఎట్ ద టైమ్ ఆఫ్ వార్, ఆఫ్టర్ ద వార్ బిహేవియర్ చేంజ్ అయిపోతుంది కదా, అవును. రైట్? మేబీ మనకేం ఎఫెక్ట్ లేదు ఇక్కడ, బట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, ఆ బార్డర్స్ లో ఉన్న సిటీస్ లో మీరు చూస్తే, రీటైల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అన్ని ఎసెన్షియల్స్ కొనుక్కొని పెట్టేసుకుని ఉంటారు. ఈ మంత్ వార్ ఏ లెవెల్కి వెళ్తుందో తెలియదు. అవును. సో మొన్నటి వరకు జరిగిన ట్రాన్సాక్షన్స్ వేరు, ఇప్పుడు జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ వేరు, వార్ జరిగిపోయిన తర్వాత ట్రాన్సాక్షన్స్ వేరుంటాయి, అవును. రైట్? సో కరెక్ట్. నేను ఇప్పుడు వరకు అజ్యూమ్ ఏం చేసుకున్నాను, వార్ జరగక ముందు ఓకే ఇది బిహేవియర్, కస్టమర్స్ ఇట్లా పనిచేస్తూ ఇట్లా కొనుక్కుంటున్నారు అని చెప్పి నేను స్టాక్ తెచ్చిపెట్టుకోవడం కానీ, రైట్, ఆ బిజినెస్ అంతా దాని ప్రకారం పనిచేస్తా. బట్ సడన్ గా ఇప్పుడు వార్ వచ్చింది, సేమ్ అదే స్టాండర్డ్స్ లో నేను బిజినెస్ రన్ చేస్తానంటే స్టాక్ సరిపోతుందా? సరిపోతుందా? సో ఆ వేరియేషన్స్ ని మనం ఐడెంటిఫై చేయాలి. అది ఫోన్ చేసి చెప్పరు ఎవరు. ఓకే, మనకి మెట్రిక్స్ ఉంటాయి విజయ్, అంటే మనము అక్యురసీ మెజర్ చేయడము, ఇట్లా ఎవాల్యుయేట్ చేస్తాం అనమాట. ఓకే. ప్రతి మోడల్ కి మెట్రిక్స్ ఉంటుంది. రైట్. ఆ మెట్రిక్స్ ని మనం కంపేర్ చేస్తూ ఉంటాం అనమాట, దాన్నే మానిటరింగ్ అంటారు. చందన, అర్థమైందా? Yes. ఓకే, సో పీపుల్ హూ డోంట్ నో మషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, అసలు ఇవన్నీ ఏంటో తెలియని వాళ్ళకి కొంచెం ట్రిక్కీగా ఉంటుంది స్టార్టింగ్ లో. బట్ యాజ్ వీ గో ఆన్, రైట్, యూ విల్ బి ఏబుల్ టు కోరిలేట్, ఇవన్నీ అర్థం చేసుకోగలుగుతారు. డోంట్ వరీ, ఇట్ ఈస్ టూ ఎర్లీ టు యాక్చువల్లీ డైజెస్ట్ ఎవ్రీథింగ్. మీకు నేను చెప్పిన దాంట్లో ఒక 20% 30% అర్థం అయితే ఈ స్టేజ్లో చాలు. ఓకేనా? యాజ్ వీ గో ప్రొసీడ్, ఈ 20% మీకు 50% అవుతుంది, 80% అవుతుంది, 100% అవుతుంది. డేటా సైన్స్ అనేది ఏంటంటే ఏ సబ్జెక్ట్ అంటే ప్రతి ఒక్కళ్ళు కామన్ గానే ఉంటారు, జీరో దగ్గర నుంచి స్టార్ట్ అయినట్టే ఉంటుంది ఎప్పుడైనా. డేటా సైన్స్ కాన్సెప్టే అట్లా విచిత్రంగా ఉంటుంది. కరెక్ట్. ఇట్స్ ఆల్ అబౌట్ అనలైజింగ్, రైట్, థింగ్స్. మనకి బిజినెస్ మైండ్ సెట్ ఉండాలి. అవును. యూ ఆల్వేస్ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ అ బిజినెస్ మోడ్. అప్పుడు దాని ప్రకారం ఆలోచిస్తే మనకి లాజికల్ గా ఇది జరిగితే ఏమవుతుంది, ఇది జరిగితే ఏమవుతుంది, ఈ డేటాలో ఏం తెలుస్తుంది, ఈ డేటా ఏమిలో తెలుస్తుంది అనే ఆ థాట్ ప్రాసెస్ పెట్టుకుంటే ఈ పాయింట్స్ ఈజీగా అర్థమవుతాయి. ఓకే, ఆల్రైట్. సో ఇది బేసిక్గా మనకి టెక్నిక్స్. నెక్స్ట్, స్టేజెస్ ఆఫ్ అనాలిటిక్స్. అంటే ఏదన్నా మనం ఒక పద్ధతి అనలైజ్ చేయాలి అంటే ఊరికే ఏదో పైన అనాలిసిస్ చేయడం ఒకటి ఉంటుంది, ఇన్డెప్త్ అనాలిసిస్ చేయడం ఒకటి ఉంటుంది. సో డేటా అనాలిటిక్స్ లో ఈ పద్ధతుల్ని 4 కేటగిరీస్ కింద సపరేట్ చేశారు. డిస్క్రిప్టివ్ అనాలిటిక్స్ అంటారు, డయాగ్నోస్టిక్, ప్రిడిక్టివ్, ప్రిస్క్రిప్టివ్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాట్ హ్యాపెండ్ అంటే ఇదంతా పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం. వై ఇట్ హ్యాపెండ్, ఓకే, ఇదంతా పాస్ట్, ఏం జరిగింది, ఎందుకు జరిగింది. ఇది వచ్చేసి ఫ్యూచర్, అందుకే ప్రిడిక్షన్ అంటున్నాం. ఓకే, ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అని చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ గాడ్, ఓకే, మనం దేవుళ్ళం కాదు, గాడ్స్, వీఆర్ నాట్ గాడ్స్. వీ విల్ నాట్ సే దిస్ విల్ హ్యాపెన్, వీ విల్ నెవర్ సే దిస్ విల్ హ్యాపెన్. వీ విల్ ఆల్వేస్ సే వాట్ మే హ్యాపెన్ ఆర్ దిస్ మే హ్యాపెన్. అంటే మనం ఇట్స్ లైక్ ఏ గెస్సింగ్ వర్క్. ఓకే, ఇది జరగొచ్చు అని చెప్తున్నాం, కానీ
మనకి డేటా ఉంటుంది కాబట్టి ఆ గెస్ వర్క్ని క్వాంటిఫై చేస్తాం, ప్రాబబిలిటీ యూజ్ చేస్తాం ఇక్కడ. ప్రాబిలిటీ అందరికీ గుర్తుందా, స్కూల్లో చదువుకున్నాం? గుర్తుందా అందరికీ? యా, ఒక కాయిన్ ఫ్లిప్ చేస్తాను, వాట్ ఆల్ పాసిబిలిటీస్ ఐ హ్యావ్? Heads and tails. 50-50. హెడ్స్ ఆర్ టైల్స్ కదా. ఒకవేళ ఇప్పుడు నేను కాయిన్ ఫ్లిప్ చేస్తే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ మీ గెటింగ్ హెడ్? 1/2. ఏమో ఒకళ్ళే ఆన్సర్ చేస్తున్నారు. 1/2 కదా. 2 ఆప్షన్స్ ఉన్నాయి, అందులో హెడ్ ఎంత ఛాన్స్ ఉంది అంటే 50% ఛాన్సే ఉంది కదా. ఇటు అడగచ్చు, అది పడచ్చు. ఇది పడడానికి ఎంత ఛాన్స్ అంటే 50% ఛాన్స్. అది 1/2 లెక్క పెడతాం. ఎలా అంటే నాకు ఇంట్రెస్ట్ ఏంటి ఇక్కడ, నేను ఏది కనుక్కోవాలనుకుంటున్నాను, హెడ్స్ పడాలి అని నేను కోరుకుంటున్నాను. ఎన్ని హెడ్స్ ఉన్నాయి ఇక్కడ కాయిన్ ఫ్లిప్ చేసినప్పుడు పాసిబిలిటీస్? ఒకటే, రైట్, 1 హెడ్ ఉంది. సో అది అవుట్ ఆఫ్ హౌ మెనీ ఆప్షన్స్, టోటల్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి నేను కాయిన్ ఫ్లిప్ చేస్తే పడడానికి? 2. హెడ్స్ ఒకటి, టైల్స్ ఒకటి, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఆ 2 పాసిబిలిటీస్ లో 1 పాసిబిలిటీ ఇస్ వాట్ మై ఇంట్రెస్ట్ ఇస్. సో 1/2 ఇస్ ద ప్రాబబిలిటీ విచ్ ఇస్ నథింగ్ బట్ 50%. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఫ్యూచర్ని దెర్ ఇస్ ఎ 50% ఛాన్స్ దట్ ఐ గెట్ హెడ్స్ వెన్ ఐ ఫ్లిప్ ఎ కాయిన్. సో మనం క్వాంటిఫై చేస్తున్నాం అనమాట. ఏది ఊరికే గెస్ చేయము. గెస్ చేసిన దాన్ని ఎందుకు గెస్ చేస్తున్నాము, ఎంత ఛాన్స్ ఉంది అనేది చెప్పాలి. దాన్ని ప్రిడిక్టివ్ అనాలిటిక్స్ అంటాం. ఇది చేసినందుకు ఓకే, నాకు ఇప్పుడు తెలుసు హెడ్స్ పడుతుందని. ఓకే, నాకు హెడ్స్ పడుతుంది అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఛాన్స్ ఎక్కువ ఉంది. లెట్స్ సే హెడ్స్ పడేదానికి 80% ఛాన్స్ ఉంది, 50 కాదు 80% ఛాన్స్ ఉంది. ఓకే, సో నాకు ఇది తెలిస్తే నేను ఏం చెయ్యాలి? నేను ముందే ప్రిపేర్ అవుతాను కదా. దాన్ని ప్రిస్క్రిప్టివ్ అనాలిటిక్స్ అంటారు. వాట్ షుడ్ వీ డూ ఇఫ్ ఐ గెట్ హెడ్స్, వాట్ షుడ్ ఐ డూ? ఓకే, సో ఇది అర్థం చేసుకోవడానికి సింపుల్ ఎగ్జాంపుల్ అండ్ వెరీ వెరీ పాపులర్ ఎగ్జాంపుల్. ఇది నేను సొంతంగా తయారు చేసిన ఎగ్జాంపులే, చాలా మంది యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఓకే, లెట్స్ అజ్యూమ్ యువర్ ఫ్రెండ్, నీ ఫ్రెండ్కి బాలే, దగ్గుతున్నారు, తుమ్ముతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఏం చేద్దాం? వదిలేద్దామా? వదిలేం కదా, ఫ్రెండ్ కదా, తీసుకెళ్ళాలి. సో మనం ఏం చేస్తాం? డాక్టర్ దగ్గర తీసుకుపోతాం, కన్సల్టేషన్ తీసుకుంటాం. సో ఫస్ట్ ఏం జరుగుతుంది? డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ఫస్ట్ అంటే కన్సల్టేషన్లో డాక్టర్ దగ్గర ముందు కూర్చున్నప్పుడు ఏమవుతుంది? ఏం జరిగింది? సరే విజయ్, గో అహెడ్. అదే ఏమైంది అని అడుగుతాడు. ఎస్, అసలు ఎందుకు వచ్చారు, వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ హ్యాపెండ్ అనేది క్వశ్చన్ డాక్టర్ అడుగుతారు. దానికి మనం ఏం చెప్పాలా? ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, నాకు దగ్గు వస్తుంది, తుమ్ము వస్తుంది అని ఇట్లాగా సిమ్టమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, డిస్క్రైబ్ చేస్తాం, ఇది నా కరెంట్ పరిస్థితి అని. అందుకని దీన్ని డిస్క్రిప్టివ్ అనాలిటిక్స్ అంటాం ఈ స్టేజ్ని. సో మనం డేటా చూస్తాం, డేటా వస్తుంది, డేటాని చూసి అసలు ఏం జరిగింది అనేది ఒక సమ్మరీ తయారు చేయాలి. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను సేల్స్ చూస్తున్నా, సేల్స్ ఆఫ్ లెట్స్ సే 5 డిఫరెంట్ ప్రోడక్ట్స్. ఏ ఒక ప్రోడక్ట్స్ మన రీటైల్ స్టోర్లోనే అమ్ముతున్నాం అనుకుందాం, 5 ప్రోడక్ట్స్ అమ్ముతున్నాం. ఓకే, సో 1 మంత్ డేటా నా దగ్గరకు వచ్చింది, పాత డేటా, లాస్ట్ మంత్ డేటా. సో దీన్ని మన ఏం జరిగింది అని చెప్పడానికి ప్రోడక్ట్ 1, ఓకే, ఇంత సేల్ జరిగింది, ఇన్ని యూనిట్స్ కొన్నారు, ఇంత టోటల్ సేల్ వాల్యూ, ఇంత ప్రాఫిట్ అని ఒక రిపోర్ట్ తయారు చేస్తాం. అట్లానే ప్రోడక్ట్ 2కి చేస్తాము, ప్రోడక్ట్ 3కి చేస్తాము, ప్రోడక్ట్ 4 అండ్ ప్రోడక్ట్ 5కి చేస్తాం. సమ్మరైజ్ చేస్తాం అన్నమాట. మొత్తం 1 మంత్ జరిగిన సేల్స్ని ఇట్లాగా పాయింట్స్లో పెట్టేస్తాం. దీన్ని ఇంకా బెటర్గా చూపించడానికి విజువలైజేషన్స్, ప్లాట్స్ చేస్తాం అనమాట. అంటే డయాగ్రామ్స్లో పెడతాం.
సేల్స్ ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ చూపిస్తాం. ఇది P1, ఇది P2, ఇది P3, P4, ఓకే, అండ్ దిస్ ఇస్ లెట్స్ సే P5. ఓకేనా? సో ఇట్లాగా గ్రాఫికల్ రూపంలో, గ్రాఫ్ రూపంలో మనం చూపిస్తే మేనేజ్మెంట్కి క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళు నెంబర్స్ చెప్పడం కంటే ఇట్లా విజువలైజేషన్స్లో చూపిస్తారు. డిస్క్రైబ్ చేస్తున్నాం ఏం జరిగింది అని. ఓకే, సో ఇప్పుడు నువ్వు లెట్స్ సే యువర్ మేనేజర్ హాస్ గివెన్ దిస్ టాస్క్ అండ్ యూ హావ్ డన్ దిస్. ఓకే, ఏం జరిగిందో నాకు చెప్పండి అని అడిగితే మీరు ఇట్లా రిపోర్ట్ చేసి ఇచ్చేస్తారు. వాట్ విల్ బి ద నెక్స్ట్ క్వశ్చన్? మీ మేనేజర్ ఆర్ మీ బాస్ ఏం అడుగుతాడు నెక్స్ట్ క్వశ్చన్? వాట్ యూ థింక్? మీరు బాస్ అయితే ఏం అడుగుతారు? ఎందుకు ఇట్లా అయింది? కరెక్ట్. డాక్టర్ కూడా ఏం అడుగుతాడు? మీరు డిస్క్రైబ్ చేసిన దగ్గులు వస్తున్నాయి, తుమ్ములు వస్తున్నాయి, ఇట్లా అయింది అట్లా అయింది అంటే నిన్న ఏం చేసావు, ఎందుకు వస్తుంది అనేది అడగడానికి, ఎందుకు వస్తుంది, వాట్ డిడ్ యూ డూ అనేది అడుగుతాడు. ఇజంట్ ఇట్? ఎండలో తిరిగినా ఉన్నాడు. ఎండలో తిరిగినావా, లేకపోతే రాత్రి ఫ్రెండ్స్తో కలిసి మళ్ళీ కొట్టినావా, ఇలాంటి క్వశ్చన్స్ వేస్తారు. రైట్? అవును. రీజనింగ్ అసలు తెలుసుకోవాలి కదా. సో ఇమీడియట్గా మీ మేనేజర్ ఏంటంటే ఇందులో చూసి ఓకే ఈ సేల్స్ తక్కువ ఎందుకుంది, ఈ సేల్స్ ఎక్కువ ఎందుకుంది, ఏం జరిగింది, వై ఇట్ హ్యాపెండ్, ఇది సేల్స్ ఇలా ఉంది కరెక్ట్ కానీ ఎందుకు, దీన్ని డయాగ్నోస్టిక్ అనాలిటిక్స్ అంటాం. డాక్టర్ ఏం చేస్తాడు, ఏం జరిగింది అన్ని అడిగిన తర్వాత ఓకే ఇగో మెడికల్ ఈ బ్లడ్ టెస్ట్ తీసుకురా, ఎక్స్రే తీసుకురా అని కొన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్ రాస్తారు. మనం ఆ టెస్ట్లు చేయించుకొని వస్తే అక్కడ రిపోర్ట్స్ వస్తాయి కదా, రిపోర్ట్స్లో మనకి ఎగ్జాక్ట్ రీజన్ తెలుస్తుంది. నేను నేను చెప్తున్నాను కదా అన్నది ఉండదు. సరే నువ్వు చెప్తున్నావు బాగానే ఉంది, బట్ నీ బాడీ చెప్పాలి నాకు, ఇజంట్ ఇట్? అందుకని టెస్ట్లు ఉంటాయి. సో ఇక్కడ కొన్ని స్టాటిస్టిక్స్ టెస్ట్ ఉంటాయి, మనం డేటా మీద అప్లై చేసి ఇది ఎందుకు జరిగింది, ఏ ఫ్యాక్టర్స్ వల్ల జరిగింది, ఈ సేల్స్ తక్కువ ఎందుకు ఉంది, ఏ ఫ్యాక్టర్స్ దానివల్ల ఇది సేల్స్ తగ్గిపోయింది, రేట్ పెంచారా, రైట్, లేదంటే ఫీచర్స్ ఏమైనా పోయినాయా, కాంపిటీషన్ ఏమైనా వచ్చిందా, ఇలాంటివి మనం కనుక్కోవాలి. దీన్ని రూట్ కాజ్ అనాలిసిస్ అని కూడా అంటాం, RCA. ఓకే, డయాగ్నోస్టిక్ అనాలిటిక్స్. జనరల్గా కొన్ని బుక్స్లో, రైట్, ఇండస్ట్రీ లెవెల్ మీరు చూస్తే ఈ రెండింటిని కలిపి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా మంది బుక్స్లో. ఈ సపరేట్ కాదు. డిస్క్రిప్టివ్ అనాలిటిక్స్ అంటే డయాగ్నోస్టిక్ కూడా కలిపే ఉంటుంది అనమాట. అంటే మీ మేనేజర్ ఏం జరిగిందో నాకు సమ్మరీ చెప్పు అంటే మీరు రిపోర్ట్ ఇట్లా తయారు చేసి ఇచ్చేయకుండా ఇది ఎందుకు జరిగింది, ఇది ఎందుకు జరిగింది అనేది ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రీజన్స్ కూడా చెప్పాలి. ఓకేనా? అది యాక్చువల్ వర్క్. రిపోర్ట్ ఇవ్వగానే ఓకే ఇది డ్రాప్ చేసేసి తీసుకొని మొహం మీద కొట్టేయకూడదు. ఓకే, అప్పుడు ఏమంటాడు మేనేజర్, ఓకే యాజ్ ఎక్స్పెక్టెడ్, వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అని రేటింగ్ ఇస్తారు, శాలరీ పెరగదు. ఎక్సీడెడ్ ది ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇది అడిగితే ఇది కూడా చేయాలి. ఓకే, సో వాట్ హ్యాపెండ్ అండ్ వై ఇట్ హ్యాపెండ్ అనేది ఈ రెండు మనం ఏం చేస్తున్నాము, పాస్ట్లో చూస్తున్నాం, పాత హిస్టారికల్ డేటాలో చూస్తున్నాం. జరిగిపోయిన దాన్ని అనలైజ్ చేయడం అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, డాక్టర్కి ఏం జరుగుతుందో తెలుసు, ఏమైందో తెలుసు, ఎందుకు అయిందో కూడా తెలుసు దీనివల్ల, డయాగ్నోస్టిక్ అనాలిటిక్స్ వల్ల. నెక్స్ట్ ఏముంటుంది, డాక్టర్ ఏం చేస్తాడు నెక్స్ట్, మెడిసిన్ నీకు ఇది ఉండొచ్చు మెడిసిన్స్ అని చెప్పి ఒక ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్ ఇస్తుంది. నో 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 నో, అట్లా ఇచ్చేస్తే డాక్టర్స్ ఇంత రిచ్ ఎందుకు అవుతారు? స్కానింగ్ బ్లడ్ ప్రిడిక్ట్. టెస్ట్ నో, అది అయిపోయింది, ఇక డయాగ్నోస్టిక్ అనాలిటిక్స్లో అయిపోయింది. దే విల్ స్కేర్ యూ, భయపెడతారు. అమ్మో ఇది నీకు ఇట్లా వచ్చింది, దీనివల్ల వచ్చింది, ఇది నువ్వు పట్టించుకోకపోతే ఇది అవుతుంది, నీ ప్రాణానికి నష్టం, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని భయపెడతారు. దే స్కేర్ ఇట్, ఇజంట్ ఇట్? అందుకే కదా మనం ఇన్వెస్ట్ చేస్తాం మెడిసిన్స్ మీద, ట్రీట్మెంట్ మీద. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, డాక్టర్స్ నో, దే స్టడీడ్ కదా. సో ఇట్లా జరుగుతుంది, ఇది జరగడానికి కారణం ఇది. సో
ఫ్యూచర్లో కూడా ఇలానే జరగచ్చు, ఆర్ ఇలా జరగచ్చు, ఆర్ ఇలా జరగచ్చు అని చెప్తారు అనమాట. ఇది అదే ఒక ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ని ఈ రీజన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. సో ఈ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇలా వెళ్ళిపోవచ్చు ఆర్ ఇలా వెళ్ళిపోవచ్చు అనేది ఒకటి వాళ్ళు ముందే ప్రిడిక్ట్ చేసి చెప్తారనమాట. ఓకే, దాన్ని ప్రిడిక్టివ్ అనాలిటిక్స్ అంటారు. అంటే ఏం జరగబోవచ్చు, పట్టించుకోకపోతే ఏం జరగచ్చు, వాట్ మే హ్యాపెన్. వాళ్ళ డాక్టర్స్ కూడా ఇది జరుగుతుంది ఖచ్చితంగా అని చెప్పరు, పట్టించుకోకపోతే ఇది జరగచ్చు అని చెప్తారు. నేను ఊరికే లైన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అంటే ఇది ఒక ప్యాటర్న్, ఇట్లనే వెళ్ళాలి. కానీ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి కాబట్టి ఈ కట్ ఆఫ్ తర్వాత ఏమవుతుంది, ఫ్యూచర్లో ఇట్లా వెళ్ళకపోవచ్చు, ఇట్లా వెళ్ళచ్చు ఆర్ ఇట్లా వెళ్ళచ్చు అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, భయపెడతారు అనమాట. దట్ ఈస్ కాల్డ్ as predictive analytics. If you are coming from doctor's family, yeah, you probably you know the trick. Okay, so predictive analytics will basically tell me what may happen. ఇక్కడే మనము మషిన్ లెర్నింగ్ మోడల్స్ యూజ్ చేస్తాం అనమాట. ప్రిడిక్టివ్ అనాలిటిక్స్ కోసం మషిన్ లెర్నింగ్ మోడల్స్ ఇక్కడ వస్తాయి. ఓకే, సో డేటా అనలిస్ట్ అని ఒక రోల్ ఉంటుంది, జాబ్ రోల్లో డేటా అనలిస్ట్ అని ఉంటుంది. డేటా అనలిస్ట్ ఏం చేస్తారు అంటే ఈ సమ్మరైజేషన్ చేసి రిపోర్ట్స్ తయారు చేసి మేనేజ్మెంట్కి మొత్తం హిస్టారికల్ డేటాని గ్రాఫిక్స్ రూపంలో చూపిస్తారు, ప్లాట్స్ రూపంలో చూపిస్తారు. ఓకే, ప్లాట్స్ అంటే ఇది కొనుక్కునే ప్లాట్స్ కాదు, ల్యాండ్ కాదు, నేను అది విజువలైజేషన్స్ అంటున్నాను. ఓకే, సో దీన్ని డేటా అనలిస్ట్ అంటారు. దీన్ని చేయడానికి మనకి సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ట్యాబ్లో అని, పవర్ బిఐ అని, ఇవి కొంచెం పాపులర్ అనమాట. ఈ రెండు చాలా పాపులర్ టూల్స్, బట్ వేరే టూల్స్ కూడా ఉన్నాయి. SAS డేటా కూడా అనలిస్ట్, యా సారీ గో అహెడ్. SAS కూడా ఉన్నట్టు కదా. నో SAS, SPSS అవి స్టాటిస్టికల్ టూల్స్. క్లిక్ వ్యూ అని ఉంటుంది, క్లిక్. చాలా ఉన్నాయి, కాగ్నోస్ అని ఉన్నాయి, బుచ్చర్ టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు క్లౌడ్ లో కూడా అన్ని క్లౌడ్స్ లో మనకి వచ్చేసినాయి ఇవన్నీ అనలిటిక్స్ టూల్స్. వి కాల్ దెమ్ యాజ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్. రిపోర్టింగ్ టూల్స్ అంటారు, లేదంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ అంటారు. అవి ఏంటంటే మనకి గ్రాఫిక్స్, ఇవి విజువలైజేషన్స్, యానిమేషన్స్ అవన్నీ బాగా చేయొచ్చు అనమాట వీటిలో. కాకపోతే మోస్ట్లీ మీరు అన్నట్టుగా టాబ్లూ అండ్ పవర్ బిఐ ఈజ్ యూజ్డ్ ఎక్స్టెన్సివ్లీ. మోర్ పాపులర్, ఎస్. ఇప్పుడు ఎస్పెషలీ పవర్ బిఐ బాగా పాపులర్, ఎందుకంటే మైక్రోసాఫ్ట్ దాని బ్రాండ్ కాబట్టి. మైక్రోసాఫ్ట్ కాదు అది, పవర్ బిఐ మైక్రోసాఫ్ట్ కాబట్టి వేర్ యూస్ టు యూజ్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ లైక్ ఎక్సెల్ అని, వేరేవన్నీ చాలా ఉన్నాయి, ఆపరేటింగ్ సిస్టమ్ అని, రైట్. సో అందుకని దాని పాపులారిటీ ఎక్కువ. కాగ్నోస్ అనేది IBM వాడదు అనుకుంటా, ఇప్పుడు చిన్నప్పటి నుంచి అప్పటి నుంచి. యా కరెక్ట్. ఓకే, సో ఇది మషిన్ లెర్నింగ్. ఇప్పుడు ఇది జరిగింది ఆర్ ఇది జరుగుతోంది, దీనివల్ల జరుగుతోంది, ఇవి ఫ్యాక్టర్స్. ఇది పట్టించుకోకపోతే ఇట్లా వెళ్ళొచ్చు ఆర్ ఇట్లా వెళ్ళొచ్చు అని మనం ఇంటర్వెన్షన్ చెప్తున్నాం. కాబట్టి డాక్టర్స్ నౌ దేసే ఒక ట్రీట్మెంట్ ఇవ్వండి అన్నప్పుడు ప్రిస్క్రిప్షన్ అప్పుడు ఇస్తారు, ఏం చెయ్యాలి అనేది అప్పుడు చెప్తారు. ప్రతి డాక్టర్ సేమ్ మెడిసిన్ ఇస్తారా? ఒక ప్రాబ్లం వచ్చింది, యు గో టు 3 డిఫరెంట్ డాక్టర్స్. ఓకే, డాక్ 1, డాక్ 2, డాక్ 3. Do you think all the 3 doctors will give you the same treatment, same medicine? No. May not be, right? They may not be. ఈ డాక్టర్ వేరే మెడిసిన్ ఇవ్వచ్చు, ఈ డాక్టర్ మెడిసిన్ లేకుండా ట్రీట్మెంట్ చేయొచ్చు, ఈ డాక్టర్ ఇంకేదైనా చేయొచ్చు, ఆపరేషన్ చేయొచ్చు, యూ డోంట్ నో. సో ఇదంతా ఏంటంటే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ అనమాట, ప్రాక్టీస్ చేస్తుంటారు. ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఆ స్పెసిఫిక్ కేస్ని ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఎక్కువ సక్సెస్ చూసిన వాళ్ళకి దే విల్ హ్యావ్ మోర్ కాన్ఫిడెన్స్ దట్ ఓకే ఈ ప్రాబ్లమ్కి ఇది సొల్యూషన్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా, దీన్ని ప్రిస్క్రిప్టివ్ అనాలిటిక్స్ అంటారు. ఇక్కడ డొమైన్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. డొమైన్ నాలెడ్జ్ అంటే మీరు ఏదైనా ప్రాబ్లం వస్తే, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తే హార్ట్ రిలేటెడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళరు. ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసేవారు, ఇజంట్ ఇట్? లేదా మీరు ఆర్థో డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, సారీ కార్డియో దగ్గరికి వెళ్ళకుండా ఆర్థో డాక్టర్కి వెళ్తారు.
సేమ్ ట్రీట్మెంట్ దొరుకుతుందా? దొరకదు కదా. మీకు హార్ట్ ప్రాబ్లం ఉంటే బోన్స్ ఇరిగిన డాక్టర్ దగ్గర, బోన్స్ రిలేటెడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేయలేరు. సో డొమైన్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ ఇక్కడ కన్నా. సో మీరు ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పనిచేస్తుంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గురించి మీకు క్లారిటీ ఉంటుంది. సో వీ విల్ నో, ఓకే ఈ ఫ్యాక్టర్ ఇలాగా ప్రాబ్లం చేస్తుంది కాబట్టి దీన్ని కంట్రోల్ ఇలా చేయాలి అనేది మీకు ఐడియా ఉంటుంది. ఓకే, రీటైల్ అయినా సరే అంతే. మీరు రిటైల్ బిజినెస్ చేస్తే మీకు తెలుసు ఎట్లా చేస్తే ఏం జరుగుతుంది అనేది. ఆ ఎక్స్పీరియన్స్ని డొమైన్ ఎక్స్పీరియన్స్ అంటారు, ఆ డొమైన్ ఎక్స్పర్టీజ్ అంటారు. ఓకే, దాని గురించి తెలుసుకోవాలి, ఆ బిజినెస్ గురించి తెలుసుకొని అప్పుడు సొల్యూషన్ ఇవ్వాలి. ఏం జరగబోతుంది, సరే ఏం చెయ్యాలి అనేది. ఇక్కడ యు కంట్రోల్ ది అవుట్కమ్ అనమాట. కంట్రోల్ ది అవుట్కమ్. వి నో వాట్ మే హ్యాపెన్, దాన్ని కంట్రోల్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ తెప్పించుకుంటున్నాం. ఎందుకు? మనకు ముందే తెలుసు ఏం జరగబోతుంది మనం ఇంటర్వ్యూన్ కాకపోతే అని. అందుకని మనం ఇక్కడ ఇంటర్వ్యూన్ అయ్యి కంట్రోల్ చేసి దాని స్పెసిఫిక్ అవుట్పుట్ తెచ్చుకుంటాం. ఇవి 4 స్టేజెస్. ఓకే, పాస్ట్, ఫ్యూచర్, ఎస్టిమేటింగ్ ద ఫ్యూచర్ అండ్ కంట్రోలింగ్ ద ఫ్యూచర్. ఇది చెయ్యకుండా ఇది చేయలేము, ఈ 2 చెయ్యకుండా ఇది చేయలేము, ఇది చెయ్యకుండా ఇది చేయలేము. అందుకని మెట్లు లాగా పెట్టింది ఇది ఈ ప్రెజెంటేషన్లో. ఈ స్టెప్స్ లాగా ఎందుకు పెట్టామంటే ఇవి స్టేజెస్. ఒక స్టేజ్ తర్వాత ఇంకో స్టేజ్కి వెళ్తాం. సో డేటా అనలిస్ట్ జాబ్ ఇక్కడ ఉంటుంది, ఇది చేస్తేనే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ఆర్ డేటా సైంటిస్ట్ అంటాం. ఇక్కడ సీనియర్ డేటా సైంటిస్ట్ ఆర్ డొమైన్ ఎక్స్పర్ట్ ఆర్ యూనికార్న్ డేటా సైంటిస్ట్ ఇట్లా మాట్లాడతారు. డొమైన్ ఎక్స్పర్ట్, బిజినెస్ కన్సల్టెంట్స్ వీళ్ళు వస్తారన్నమాట. ఓకే, క్లియరా? 4 స్టేజెస్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్ కదా? అయితే శరత్, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఈ హెల్త్ కేర్ ఫీల్డ్లో హాస్పిటల్స్లో ఇంతకుముందు డాక్టర్స్ ఇంత డేటా మీద అనలైజ్ చేసి ముందుకు వెళ్ళకపోతుండే కదా. వాళ్ళ డాక్టర్ వాళ్ళు ఎంబీబీఎస్ చదువుకుని వస్తుండే, వాళ్ళు చెప్పింది వింటుండే ఇంతకుముందు. అంతే. అయితే ఇప్పుడు హాస్పిటల్స్లో కూడా ఈ డేటాతో ప్రొజెక్ట్ చేస్తేనే పేషెంట్స్ వింటున్నారా, లేకపోతే హాస్పిటల్స్ ఒప్పుకుంటున్నాయా? డేటా ప్రొజెక్షన్, డేటాతో ఏదైతే జరుగుతుందో వెనక బ్యాక్ ఎండ్లో ఇంత డేటా మైనింగ్ అని, డేటా అనాలిసిస్ అని, డేటా సైన్స్ ప్రొజెక్షన్ అని, మోడల్ అని ఇంత జరుగుతుందో, జరిగితేనే నమ్ముతున్నారా ఈవెన్ హాస్పిటల్స్ ఆల్సో? అది మన కంట్రోల్లో లేదు. ఇప్పుడు అడ్వాన్స్ స్మార్ట్ హాస్పిటల్స్ అని వచ్చేసినాయి. చాలా మంది స్మార్ట్ గా బిహేవ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆపరేషన్ చేయాలి అంటే రోబోటిక్ ఆర్మ్స్ యూజ్ చేసి చేస్తున్నారు, కంట్రోల్డ్ రోబోటిక్ ఆర్మ్స్. ఇన్ఫాక్ట్ ఐ విల్ టెల్ యూ, బర్సైటిస్ అంటే తెలుసా మీకు? ఎనీవన్ నోస్ వాట్ ఇస్ బర్సైటిస్? బర్సైటిస్ అనుకుంటా, నాకు తెలీదు. హరిచందన్, యూ ఆస్క్ యువర్ పెద్దనాన్న. ఓకే, హీ విల్ టెల్ యూ. ఐ హ్యావ్ ద ప్రాబ్లమ్ బర్సైటిస్ అంటే నీలో నీ క్యాప్ బ్యాక్ సైడ్ లో కొంచెము లిక్విడ్ జెల్ టైప్ ఉంటుంది కదా, అక్కడ ఇరిటేషన్ రావడాన్ని బర్సైటిస్ అంటారు. ఓకే, ఐ హ్యాడ్ దిస్ ప్రాబ్లమ్ లాస్ట్ మంత్. నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఎక్స్రే తీసుకురమ్మన్నారు, తీసుకెళ్ళాను, చూసి ఈ ఎక్స్రే కాదు, జస్ట్ వెళ్ళి చూడంగానే టచ్డ్ అండ్ బేస్డ్ ఆన్ మై సిమ్టమ్స్ ఈ సెడ్ ఓకే దిస్ ఇస్ బర్సైటిస్, ఇట్ టోల్డ్ మీ. రైట్, అండ్ దెన్ అఫ్ కోర్స్ ఎక్స్రే అవన్నీ కూడా తీసుకెళ్ళాను. సో ఆ డాక్టర్ వాజ్ సేయింగ్, ఇది బర్సైటిస్ అండి, మీరు నో ఇష్యూస్, మీరు డోంట్ వరీ, మీకు డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ ఏవైతే వచ్చినాయో యూ అప్లోడ్ దమ్ ఇన్ ChatGPT and ChatGPT will tell you what kind of precautions you'll have to take. Doctor was suggesting me this. కానీ ChatGPT ఎక్స్పెరిమెంటల్ అని రాస్తుంది. But yeah, it is an experimental thing, but it has basic information about basic things. ఓకే, ఇప్పుడు ఆపరేషన్ చేయాలి, దాన్ని ఎట్లా చేయాలి అంటే అంత సెన్సిటివ్ డేటా మీద అది ట్రైన్ కాలేదు. ఎక్స్రేస్ని, డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ని, బ్లడ్ టెస్ట్లని ఇట్లాంటి వాటిని ఫీడ్ చేశారు కాబట్టి ట్రైన్ అయిపోయింది.
ఓకే, నా ఎక్స్రే ఇవ్వగానే నాకు బర్సైటిస్ ఒక ప్రాబ్లము, వేరే బ్యాక్ పెయిన్ ప్రాబ్లం అవన్నీ ఉన్నాయి. చూడంగానే అది ఎక్స్రే చూసి ఇది మీ ప్రాబ్లం అని చెప్పేసింది. ఓకే, ఐ టెస్టెడ్ ఇట్ ఆఫ్టర్ డాక్టర్ టాక్ టు మీ. డాక్టర్ అసలు ఇది మీ ప్రాబ్లము, ఇవి ఉన్నాయి, ఇవి ఛాలెంజెస్ ఉన్నాయి, ఇట్లా మీరు ప్రికాషన్స్ తీసుకోవాలి, మెడిసిన్స్ తీసుకోవాలి, నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇవి చేయాలి అని సజెస్టెడ్ మీ. బట్ వెన్ హీ సెట్ చాట్ జీపీటీ, ఐ రిమెంబర్ దట్. ఇంటికి రాగానే చాట్ జీపీటీలో ఐ అప్లోడ్ చేసి చూస్తే వాట్ ఎవర్ డాక్టర్ సెడ్ మక్కి సేమ్ అదే ఇచ్చింది చాట్ జీపీటీ. It is programmed in such a way. ఇట్ ఈస్ ట్రైన్డ్ ఇన్ సచ్ ఎ వే, నాట్ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ ట్రైన్డ్. ఓకే, చాట్ జీపీటీలో ఏం చేస్తాము, మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ని మనం ఫీడ్ చేస్తాం అనమాట, ట్రైనింగ్. Now, అంటే ఒక డాక్టర్ చదివినట్టే ఇంకా. ఓకే, బుక్స్ తీసుకొని చదివినట్టు ఈ మిలియన్స్ ఆఫ్ రిపోర్ట్స్, దానికి సంబంధించిన అవుట్పుట్ ని మనం ఫీడ్ చేస్తాం చాట్ జీపీటీకి. అది ట్రైనింగ్ అవుతుంటది. కొత్త ఇమేజ్ ఏదైనా వస్తే దాని నాలెడ్జ్, ఇప్పటి వరకు నేర్చుకున్న నాలెడ్జ్ బట్టి ఇది అని చెప్పి ఆన్సర్ ఇస్తుంది. దట్ ఈస్ Gen AI కాన్సెప్ట్. ఓకే, వి విల్ టాక్ అబౌట్ Gen AI ఆఫ్ కోర్స్ అట్ ద ఎండ్. కొన్ని సెషన్స్ కూడా నేను యూట్యూబ్లో చేస్తాను, ఇంటర్వ్యూ, మీరు అప్పుడు కూడా తెలుసుకోవచ్చు. got it. So for the question you asked, right, there are smart hospitals, smart doctors who are specific, personally practicing it. So authenticity is also there. Yeah, Doctors of are course. checking on this. But only to some level. In fact, నేను మొన్న last month 16th or 15th I did a symposium for one of the US university which is into medical healthcare. I was speaking about exactly something related on this data security ఎలాగా. అంటే ఇప్పుడు ఒక మెడికల్ ఫీల్డ్లో కాంటెక్స్ట్ సెన్సిటివ్ డేటా ఉంటుంది, పేషెంట్స్ డేటా ఉంటుంది, ప్లస్ లైఫ్ థ్రెటనింగ్ సినారియోస్ ఉంటాయి. సో హౌ రిలయబుల్ దీస్ చాట్ జీపీటీస్ ఫ్రమ్ డేటా సెక్యూరిటీ పర్స్పెక్టివ్, డేటా మ్యానిపులేషన్ పర్స్పెక్టివ్, దాని మీద నేను స్పెసిఫిక్ టాక్ చేశాను యుఎస్ యూనివర్సిటీకి. So it depends on how you want to adopt it, to what level you want to adopt it and all that, and it is case to case basis.